స్నేహితుల అవసరం ఎప్పుడూ ఉంది. బంధువులు కూడా మన కాపాడుతారో లేదో చెప్పడం, స్నేహితులు కాపాడు తీరతాడు ఖచ్చితంగా. స్నేహంలో ఆ విలువ ఉంది, అనుమానం ఎలా. కానీ ఆ స్నేహితుడిని ఎంచుకోవాలి కదా. అందుకే ప్రాచీనమైన ఒక సూక్తి చెబుతారు, స్నేహితుడి కోసం ప్రాణం ఇవ్వడం గొప్ప విషయం కాదుట, ఇచ్చేయచ్చుట. కానీ ప్రాణం ఇవ్వడానికి అర్హత కలిగిన గొప్ప స్నేహితుడు దొరకాలి కదా, అది గొప్ప విషయం అన్నాడు. స్నేహితుల కోసం ప్రాణత్యాగం చేయడం గొప్ప విషయం కాదయ్యా, ప్రాణత్యాగానికి అర్హుడైన స్నేహితులు దొరకాలి కదా, అది గొప్ప విషయం కదా. స్నేహం అంటే అలా ఉండాలి కదా. చిన్న పని జరగగానే అనుమానం వస్తే ఇంకా స్నేహం ఎలా అండి? అంటే స్నేహితుల్లో మొట్టమొదటి ఉండే లక్షణం ఏంటంటే పాపాన్ నివారయతి, తప్పు చేస్తుంటే వారించాలండి. దయచేసి విద్యార్థులు ఆలోచించండి. ఇవాళ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందంటే పత్రికల్లో చదివి చాలా బాధపడుతున్నా. ఇంజనీరింగ్ కాదమ్మా, ఇంటర్మీడియట్ దశలోనే మద్యపానానికి అలవాటు పడిపోయారు చాలామంది. అసలు ఎవరైనా విద్యార్థి 10వ తరగతి పుట్టినరోజు పార్టీ అంటే డ్రింక్ పార్టీ చేసే, డ్రింక్ ఏమీ కూల్ డ్రింక్ కాదమ్మా, అసలైన డ్రింకే శుభ్రంగా పెట్టి పార్టీలు చేసే పరిస్థితి వచ్చింది. అది అవసరమా? మన విద్యార్థులమేనా మధ్యార్థులమా? విద్య కావలసిన వాడిని విద్యార్థి అంటారు, తాగుబోతుని మధ్యార్థి అంటారు. పైగా ఈ తాగుబోతుల లక్షణం ఏమిటంటే ఎలా ఉంటుంది? ఒక్కడు తాగడండి, అబ్బో చాలా పరోపకారం. ఇంకోటి ఉండాలి, కనీసం ఒక్కడు ఉండాలి, 3-4 ఉంటే మంచిది. దీన్ని ఏమంటారంటే కంపెనీ అంటారు దీన్ని. మీకు ఇన్ని విషయాలు ఎలా తెలిసి అనుకోకండి, పేపర్లో వస్తే తెలిసి. కంపెనీ, వెధవ పని చేసేవాడు కంపెనీ ఒకటి, మంచి పని చేసేటప్పుడు కంపెనీ అక్కడ, సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు ఒకడు కంపెనీ అండ, ఒకడు కూర్చొని భార్యతో చేసుకుంటాడు, భార్య కంపెనీ. తాగేవాడికి కంపెనీ కావాలి. అందుకే నన్ను ఎక్కడో అడిగారు ఒక చోట, అవధానంలో అప్రస్తుత ప్రసంగం అని ఉంటుంది. తాగేవాడు అంటే చాలు కదండి, తాగుబోతుంటారని అన్న. ఒక్కడ తాగితే తాగేవాడు, ఇద్దరు కలిపి తాగితే తాగుబోత్. అది ఇంగ్లీష్ బోత్ అయ్యా, BOTH బోత్ అని చెప్పా. ఇప్పుడు బోత్ లేకుండా తాగడు వీడు. ఏదో తాగబుద్ది కాదు, ఎందుకంటే తాగుడుతో మాటలు ఉండాలి కదా, అశ్లీల పదజాలం ఉండాలి కదా, అది పంచుకుందుకు మనిషి ఉండాలి కదా, తిట్టుకోవడానికి కొట్టుకోవడానికి. లేకుండా ఎలా తాగుతాడు? ఈ వ్యసనాలు మొదలవుతున్నాయా, దీనికి మనం ఎవరైనా పిలిస్తే బుద్ధి ఉందా లేదా అని మనం అడగగలగాలి. అదే పాపాన్ నివారయతి. వాడు పిలిచాడు, బాగుండదు, ఏమన్నా అనుకుంటాడు. ఏమిటో ఏమన్నా అనుకునే దాని పెళ్ళా పేరంటమా? ఇప్పుడు వాడికి పెళ్ళికి పిలిస్తే మనం వెళ్ళలేకపోతే, అయ్యో ఇంతకాలం స్నేహం చేసేవరా నా పెళ్ళికి రాలేదా అంటాడేమో అనుకోవచ్చు. మందు పార్టీకి వాడు పిలవడమేంటి, మనం వెళ్ళడమేంటి? పిలవడమే తప్పు కదా. పాపాన్ నివారయతి యోజయతే హితాయ, మంచి పనిగట్టుకుని చేయిస్తాడు నిజమైన స్నేహితుడితే. చెయ్యాలరా, మనం చెయ్యాలరా, వాళ్ళు చాలా దీనస్థితిలో ఉన్నారా, మనం యవ్వనంలో ఉన్నాం, ఒంట్లో ఓపిక ఉంది, శక్తి ఉంది, మనం కాపాడకపోతే ఎవరు కాపాడతారా? ఓ పూట చదువు దెబ్బతిన్నా పర్వాలేదు, వెళ్ళి ఉపకారం చేద్దాందా, తుఫాను వచ్చిందిరా, వరదలు వచ్చాయట, బాధలు పడుతున్నారట, వెళ్ళి చేద్దాందా. మనూళ్ళలోనే కరోనా బాధితులు ఉన్నారు, వాళ్ళని వెలేశారా, ఎక్కడికి రానివ్వట్లేదు, వాళ్ళకి ఏదైనా చేద్దాందా, మాస్కులు తొడుక్కుని అవసరమైతే మొత్తం ఒంటి నిండా కవచాలు తొడుక్కునైనా వాళ్ళకి సేవ చేద్దాం అనే భావానికి మన ఎవరైనా స్నేహితుడు పిలిస్తే వాడు నిజమైన స్నేహితుడి కింద లెక్క. అప్పుడు మనకి సేవ అనేది అలవాటు, అప్పుడు మనకి విద్య యొక్క లక్ష్యం తెలుస్తుంది. లోకంలో ఎవరికి ఏ సేవ చేయనప్పుడు, ఏ ఉపకారము చేయనప్పుడు, మహానుభావ నువ్వు బీటెక్ చదివితే, ఎంటెక్ చదివితే, ఎన్ని టెక్కులు చదివితేనయ్యా ఎవరికి ఉపయోగం? ఇక్కడ మీ ఊళ్ళో కూడా నిన్ను గురించి ఏమనుకోరే. పాపాన్ నివారయతి యోజయతే హితాయ. అంతేకాదు, స్నేహంలో ఎప్పుడూ వ్యక్తిగతంగా ఇంకో లక్షణం ఉంటుంది. గుహ్యం చ గోహతి గుణాన్ ప్రకటీకరోతి. స్నేహితుల్లో ఎంత స్నేహితుడైనా స్నేహితురాలైనా చిన్న లోపాలు ఉంటాయి, టక్కుమని బయట పెట్టకూడదు, కొంపలు అంటుకుపోతాయి. సహించాలి, నచ్చజెప్పాలి, ఓపికగా మార్చాలి. అంతేగాని వాడు ఇంకా సిగరెట్ కాల్చడం మొదలెట్టక ముందే అది ఏదో ఘోర నేరం కింద వచ్చిన వాడికల్లా వీడు సిగరెట్ కాలుస్తాడు అని చెప్పేయకూడదు. పెళ్లి చూపులు జరుగుతున్నాయట, అక్కడేదో కాఫీ టిఫిన్లు ఏవో ఇచ్చారు. అక్కడ పాపం అత్తగారు పిల్ల తల్లి ఒక్కపొడి పెట్టింది, ఏదో పెద్దవాళ్ళు వేసుకుంటారు కదా అని. ఈ పెళ్లి కొడుకు కొంచెం ఒక్కపొడి బాగా అలవాటు, ఆయన వేసుకోలేదు, ఇలా గుప్పిడితో అని పోసుకున్నాడు. ఆయన ఒక్కపొడి పోసుకున్నాడు అంటే ఆవిడకి ఆశ్చర్యమైంది. ఒక్కపొడి ఎక్కువ తినకూడదు, రక్తగ్రహణ పట్టుకుంటుంది, మొత్తం విరోచనాల బదులు రక్తం వెళ్ళిపోతుంది, మనిషి నీరసించి పోతాడు. ఒక్కపొడి అంత ప్రమాదకరం, దాని పేరే ఒక్కపొడే వేసుకోవాలి, 2 పొడులు వేసుకోకూడదు, చాలా తక్కువ వేసుకోవాలి, అది కూడా అన్నం తిన్న తర్వాత. అటువంటి పాపం ఒక్కపొడి తీసి ఇలా పోసుకుంటే అత్తగారికి అనుమానం వచ్చింది, మరి కొత్త పెళ్లి కొడుకు పెళ్లి చూపులకు వచ్చాడు అంటే బాగుండదు కదా, అబ్బాయి కొంచెం ఒక్కపొడి ఎక్కువ అలవాటేమో అని. వీడి ఫ్రెండ్ ఒకడు వచ్చాడు కూడా, వాడు కొంచెం వాగుడు ఎక్కువ అలవాటు. ఈ బాగా వాగే ఫ్రెండ్ ఉంటాడు, వాడు ఖచ్చితంగా మనకు అపకారం చేస్తాడు, మనకు అవసరం లేకుండా అన్ని విషయాలు బయటికి వాగేస్తూ ఉంటాడు. ఈ వాగే వాళ్ళతో ఎక్కువ స్నేహం చేయకూడదు,
తాగేవాడితో ఎంత ప్రమాదమో స్నేహం వాగేవాడితోనూ అంతే ప్రమాదం. తాగేవాడు తాగాకైనా ఆపుతాడు, వాగేవాడు వాగడం ఎప్పుడు ఆపడు, వాగుతూనే ఉంటాడు. వీడు అన్నట్టు వెంటనే ఒక్కప్పుడు కొంచెం ఎక్కువ అలవాటేమో అంటే అన్నట్టు, లేదండి మావాడు ఎప్పుడు ఒక్కపొడి వేసుకోండి, సిగరెట్ కాల్చినప్పుడే ఒక్కపొడి వేసుకుంటాడు అన్నట్టు. ఇప్పుడు ఆ విషయం బయటపడింది. అత్తగారు కంగారు పడింది. అంటే అబ్బాయిలకి ఆ సిగరెట్ కూడా ఉందా అండి? సరే ఈ రోజుల్లో కొంచెం అలా ఉంటుందంటే మళ్ళీ అన్నట్టు, అబ్బాయి అస్తమానం సిగరెట్ కాల్చడమా, ఎప్పుడైనా కొంచెం పుచ్చుకున్నప్పుడే కాలుస్తాడు అన్నట్ట. ఇంక లేని దేవుడి వీడికి సకల గుణాభిరామ జగదభిరామ. ఈ రకమైన స్నేహితుల్ని దూరంగా ఉంచాలి. అతిగా వాగుతున్నాడు అంటే, అతిగా వాట్సాప్లో చాటింగ్ చేస్తున్నాడు అంటే, రోజు పొద్దునే ఏరా బాగున్నావా, ఏం మాట్లాడడం లేదే అంటున్నాడు అంటే వాడు స్నేహానికి తగినవాడు కాదు. మనతో మాట్లాడకపోయినా వాడు ఉండగలగాలి. అనవసరంగా మాట్లాడడం దేనికండి? ఇంకా ఆ చాటింగ్ అనేది అర్ధరాత్రి 11 అయినా 12 అయినా అవ్వదా? అలా సాగుతూనే ఉండాలా? అంత వాగుతున్నాడంటే అర్థం ఏమిటంటే అందరికీ చెప్పేస్తున్నాడు అనేక విషయాలు. పైగా ఇవాళ వచ్చిన ప్రమాదం ఏమిటంటే, పూర్వం ఏదైనా స్నేహితులు ఎవరో మాట్లాడినా ఆ మాటలు అక్కడే ఆగిపోయాయి, రికార్డు చేసే అవకాశం లేదు. ఇవాళ వాట్సాప్లు చాటింగ్లు వచ్చాక 100 ఏళ్ల పాటు రికార్డెడ్, నువ్వేం చేయలేవు దాన్ని, ఎప్పుడు కావాలన్నా పట్టుకోవచ్చు. అటువంటిప్పుడు ఏమవుతున్నాడు, మనం స్నేహితులతో మాట్లాడే మాటలు, మన స్నేహితులు మన గురించే మాట్లాడే మాటలు ఈ వాట్సాప్లో ఫేస్బుక్లో ఉండిపోయి ఎప్పుడు కావాలన్నా మళ్ళీ బయటకు వస్తే 40 ఏళ్ల తర్వాత కూడా మనం తప్పించుకోవాలి. అదిగోనండి మీరు మాట్లాడిన మాట రికార్డెడ్ అంటాడు. అందుకని గుహ్యంచ గోహతి, ఏదైనా చిన్న చిన్న లోపాలు లేదా రహస్యమైన విషయాలు ఉంటాయి. మనం ఏదో బ్యాంకులో డబ్బు దాచుకున్నాం, మన అకౌంట్లో డబ్బులు ఎప్పుడు ఎవరికీ చెప్పకూడదండి. మీ నాన్నగారు మీ అకౌంట్లో వేస్తారు. ఇవాళ అందరికీ డెబిట్ కార్డులు ఉన్నాయి, ఏటీఎం కార్డులు విద్యార్థులకు కూడా ఉన్నాయి. నీ అకౌంట్లో ఎంత ఉందో నీ రూమ్మేటు, క్లాస్మేటు, గడ్డిమేటు ఎవరికీ చెప్పకూడదు. అసలు వేరేమంటే చెప్పావంటే రూమ్మేటు, క్లాస్మేటు ఉండరు, గడ్డిమేటే ఉంటుంది అక్కడ. ఇక గడ్డే జీవితం అంతా. ఎంత ఉందో ఎప్పుడు చెప్పకూడదు. మా ఫాదర్కి నేనంటే చాలా ఇష్టం రా, 1 lakh నెలకు 1 lakh వేసేస్తూ ఉంటాడని చెప్పేవనుకో, మొత్తం స్నేహితులు వాడేస్తారు సొమ్మంతా. అందుకని గుహ్యించ గోహతి, రహస్యాన్ని రహస్యంగానే అట్టిపెట్టాలి. ఎప్పుడు మనిషి 9 రకాల విషయాలు రహస్యంగా అట్టిపెట్టాలట. ఆయుర్విత్తం గృహఛిద్రం తథా మానాపమానయో మంత్రం ఔషధమైథునే దానం మానాపమానవుచ నవగోప్యాన్ని యత్నత అంటారు. ఆయువు వయస్సు అడిగితే ఎప్పుడూ ఖచ్చితంగా చెప్పకూడదు, అది ప్రమాదం. ఎందుకంటే వాడికి ఏదైనా తెలుసుంటే 70 ఏళ్ళని తెలుసుంటే వీడికి 68 వచ్చే కూడా 2 ఏళ్ళు పోతాడు కదా అని వేరే పథకాలు వేస్తాడు. డబ్బులు కూడా చెప్పకూడదు. గృహఛిద్రం, ఇంట్లో తల్లిదండ్రి తగాదాలు, భార్యాభర్తల తగాదాలు ఎప్పుడు వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టకూడదు. ఇవాళ బాగా అలవాటు అయిపోయింది. కాలక్షేపం ఏం లేక ఏం చేయాలో తెలియక మై మమ్మీ ఫాట్ విత్ మై ఫాదర్ అని పెట్టేస్తున్నారు ఇక్కడ స్పష్టంగా. మా అమ్మ నాన్న గొడవ పెట్టుకున్నారు ఆయన డైలాగ్ టు డైలాగ్ రాసేస్తున్నారు కాలక్షేపం కోసం. ఇంట్లో విషయాలన్నీ బయటికి వెళ్ళిపోయాయి. మంత్రం, గురువు చెప్పిన మంత్రాన్ని కూడా ఇతరులకు చెప్పొద్దు అన్నారు. మనం వాడే మందులు కూడా ఇతరులకు చెప్పడం మంచిది కాదు, ఆ మందుల్లోనే విషం కలిపేస్తారు. అలాగే అనేక రకాల దాంపత్య రహస్యాలు కూడా బయటికి చెప్పొద్దన్నారు. ఇంకో మాట, దానం, చేసిన దానం కూడా బయటికి చెప్పొద్దు, ఆ పుణ్యమంతా పోతుందన్నారు. మనకి సన్మానం జరిగింది, దాని గురించి కూడా ఎక్కువ చెప్పొద్దు, దృష్టి తగులుతుంది. అనవసరంగా వాళ్ళు ఏదో అనుకుంటారు, అసూయ పడతారు, లేనిపోని ప్రయత్నాలు చేస్తారు, మన సన్మానాన్ని చూడలేక దుష్ప్రచారం మొదలు పెడతారు. ఏం లేదండి ఏదో దండేసి పంపించారంటే అయిపోయాయి. అవమానం జరిగింది, అది అసలే చెప్పొద్దన్నారు. అవమానం చెప్పాము అంటే అది నిజం అనుకుంటాడు, సన్మానం చెప్పాము అంటే అబద్ధాలు ఆడుతున్నాం అనుకుంటాడు. చెప్పకపోవడమే మంచిది. ఈ రకంగా వీటిని 9 రహస్యాలుగా దాచుకోవాలి, అప్పుడే స్నేహాలు నిలబడతాయి. గుహ్యంచ గోహతి గుణాన్ని ప్రకటీకరోతి. నిజమైన స్నేహితుడు లేదా స్నేహితురాలు ఎలా ఉంటారు అంటే చిన్న గుణాన్ని కూడా పెద్దది చేసి చెబుతారు. ఏదైనా ఒక సందర్భంలో మనం ఎవరికో సేవ చేయడం కోసం సాహసం చేస్తే, మా వాడికి మానవ సేవ అంటే చాలా ఇష్టం అండి, మొన్న మా ఊళ్ళో ఒక పేద కుటుంబానికి ఇబ్బంది వస్తే వీడు సేవ చేశారండి అని చెప్పేది, అటువంటి వాడు నిజమైన స్నేహితుడు. మనలో ఆ గుణాన్ని పెంచుతున్నాడు. అంతేకాదు ఆపద్గతం నచ జఘాతి, స్నేహం ఎప్పుడు నిజంగా బయటపడుతుందయా? స్నేహితుడికి పరీక్ష ఏమిటంటే ఆపద అన్నారు. మనకు ఆపద వచ్చింది, అప్పుడు కూడా మనని విడిచిపెట్టకుండా రోజు మనతో మాట్లాడుతూ నీకు నేను ఉన్నాను రా అని ధైర్యం కల్పిస్తూ ఎవడుంటాడో వాడు స్నేహితుడు. ఆపద వచ్చిందనగానే మనకి ఇంకా ఫోన్ చేయడం మానేశాడు, ఫోన్ స్విచ్ ఆఫ్, అందుబాటులో లేరు అని వచ్చేసింది 10 సార్లు చేసినా అంటే అయిపోయినట్టే లెక్క. ఆపద్గతం నచ జగాతి, స్నేహితుడు ఎప్పుడు ఆపదలో ఉన్నవాడిని విడిచిపెట్టాడు. అంతేకాదు దదాతి కాలే, సరైన సమయంలో సాయం చేస్తాడు. డబ్బు సాయం కావచ్చు, మాట సాయం కావచ్చు, లేదు ఏ పరీక్షలో తప్పడం వల్ల ఏదో ఇబ్బంది రావడం వల్ల మానసికంగా కృంగిపోయి ఉంటే రూముకి వచ్చి ఓదారుస్తాడు. కొంచెం పోవా, ఇది పెద్ద విషయమా, ఫలానా పుస్తకం చదివావా, ఆయన ప్రవచనాలు విన్నావా, చూడు షార్ట్ వీడియోస్ ఉన్నాయి అందులో చెప్పారు, అవమానం జరిగితే ఏం చేయాలో, సన్మానం జరిగితే ఏం చేయాలో, నిరాశ నిస్పృహలు లేకుండా ఏం చేయాలో చెప్పారు చూడు
అనే కాస్త మాటలు వినిపించడం ఉంది. తద్వారా మనిషిని తిరిగి ఉత్తేజితుడిని చేస్తాడు. సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః. ఈ 6 మంచి స్నేహితుడికి లక్షణాలు అన్నారు. అటువంటి వాడితో మనం స్నేహించే